కోసం ఎవరు నాకు హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అరటికాయ లోడ్కి అయితే వచ్చామన్నమాట. అయితే ఈ లోడ్ గురించి చెప్పడానికంటే ముందు మనం గతం లోడ్లో మనం హైదరాబాద్ వెళ్ళిన ట్రిప్లో ఎన్ని బాధలు పడ్డాం ఏంటి మీకు ఏం చెప్పలేదు. చాలా స్ట్రెయిన్ అయిపోయాం వచ్చేటప్పుడు. ఏవి కూడా వీడియో తీసుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే మేము అక్కడ టైం లోడ్ ఎట్టేసుకున్నాం. టైం లోడ్ పలానా టైంకి అక్కడ అప్పు చెప్పాలని కూరగాయల లోడ్ పెట్టుకున్నాం. పచ్చి లోడు ఎక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైజాగ్ లోడే పెట్టుకున్నాం. ఆడు ఏం చెప్పాడు, 3 టన్నులు అని చెప్పేసి అన్నాడు. 3 టన్నుల లోపే వస్తుంది అన్నాడు. కొంచెం ఎక్కువే పడ్డది. ఇంకెంతని మీకు చెప్పను, చెప్తే బాగుంటలేదు. కొంతమంది వీడియో కామెంట్లు పెడుతున్నారు, టన్నేజ్ పెట్టకండి బ్రదర్ అని. సో అందుకే పెట్టట్లేదు. ఎప్పుడైతే మనం బండి వేసుకుని టైం లోడ్ అని స్పీడ్గా కొట్టడం ప్రారంభించామో బండి ఓ టైర్ అయితే నక్కు లీక్ అయిపోయింది. నక్కు లీక్ అయిపోయి టైర్ గాలి తగ్గిపోయింది. గాలి తగ్గిపోతే గబగబా టైర్ ఇప్పుకుని వేసుకున్న తర్వాత ఎదరికి వచ్చిన తర్వాత సూర్యాపేట దగ్గరికి వచ్చేతలకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ రోజు ఆదివారం కాబట్టి ఇంకా ఎవడో కారోడు ఆపోజిట్ రోడ్లో వెళ్ళిపోయి లారీని గుద్దేశాడు. లారీని గుద్దేయడం వల్ల ఇంకా మొత్తానికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక గంట 2 గంటల కాదు, దగ్గర 3 గంటల సేపు మేము ట్రాఫిక్లో ఉండిపోయాం. అయినా కూడా ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు. మేము ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటానికి మళ్ళీ బండి వెనక్కి తిప్పేసుకుని వేరే తుప్పల దారి అంటే వెళ్ళి బండి బయటికి తీసుకుని వచ్చి మొత్తం మీద లైన్ ఎక్కించి ఇరికిపోయాం. ఇప్పుడు చూస్తే మళ్ళీ తిప్పుకుని వెళ్తున్నాము. కొట్టిన తర్వాత అప్పుడు ఫోన్ చేసే ఆయనకి, ఏమన్నా ఇది పరిస్థితి అంటే నాకు తెలీదు, నువ్వు నాకు 2 గంటలకు పెట్టమని అడిగాను, ఇంకో 2 గంటల టైం ఇస్తాను, 4 గంటల లోపల పెడతావు పెట్టు, లేదంటే ఇంక నువ్వేం చేసుకుంటే చేసుకున్నట్టు మాట్లాడాడు అతను. అలాంటిలోకి ఇంక మనం ఇంక బండి కొట్టడం ప్రారంభించాం. అప్పటికే స్టెపిన్ టైర్ లేదు, ఎందుకంటే టైర్ బ్యాచ్ పడింది. స్టెపిన్ తీసి బండికి వేసాం. బండికి వేసి ఇంక ఏకదం కొట్టడం మొదలుపెట్టాం. బండి కొడతా ఉంటే ఇంక ఏకదం బండిని ఆ రోజు పెట్టిన బాధ నేను బండిని ఎప్పుడు అంత బాధ పెట్టను. నేను ఎన్నాళ్ళు మోటార్ ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఇప్పుడు కూడా బండిని అంత బాధ పెట్టేసి ఇలాగైతే తోలుతాను. పచ్చిలోళ్ళుతో ఎత్తుకున్నాం. పచ్చిలోళ్ళు అయినా సరే నేను నా మినిమం స్పీడే మెయింటైన్ చేస్తాను. ఇంకా వైజాగ్ ఎప్పుడైతే అన్లోడ్ అయిందో మనం ఇంకా బాగా స్ట్రెయిన్ అయిపోయాం. అప్పటికే వర్షం వచ్చేస్తుంది, ఇంకా ఎంటీ వెళ్ళిపోదామని చెప్పేసి బండి ఇంకా అక్కడ ఆకలేదు, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజుకి బండి పక్కన పెట్టేసాం. మరుసనాడు వచ్చేసి టైర్లు ఇంకెలాగా నక్కులు పోతున్నాయి కదా అని చెప్పేసి మొత్తం ఇప్పేసి టైర్లు ఇప్పించేసి పౌడర్లు అవి కొట్టించేసాను. ఇదిగో పౌడర్లు చూస్తున్నారు కదా. ఈ టైర్లు ట్యూబులు అయితే అంటుకుపోయినాయి లోపల. మన పౌడర్లు వేయించలేదు కాబట్టి ట్యూబులు అయితే అంటుకుపోయినాయి. నెంబర్ బోర్డులు వస్తే దీనికి ఇలా స్క్రూ ఫిట్టింగ్లు అవి చేయించాను అనమాట. ఇది వెనకాల స్క్రూ వేయించి వెనకాల చిన్న వెల్డింగ్ టాకాల కింద ఆ స్క్రూని కట్ చేయించి వెల్డింగ్ టాకాల కింద లాగించేసాను. ఈ ఎదరైతే మాత్రం ఇంక డైరెక్ట్ పైపులోకి వేయించేసాను. ఈ పైపులోకి వెళ్ళిపోయింది స్క్రూ అన్నది. ఇంకా ఈ స్క్రూ పలంగా పైపులోకి అనేది వెళ్ళిపోయింది అనమాట. ఫుల్ స్ట్రాంగ్. ఇంకా వాళ్ళని కుదిరేసిన టైర్ని అయితే మాత్రం
ఆ పోయిన చూపుని కట్ చేసి మళ్ళీ అందులో లైనింగ్ కింద ఏం చేసుకుని వేరే చూపు కొత్త చూపు తీసుకున్నాను. కొత్త చూపు ఒక 800 ఏమో తీసుకున్నట్టున్నాడు. దాన్ని మళ్ళీ ఇంకా మళ్ళీ టైర్కి ఎత్తుకోమని చెప్పేసి దీనికి స్టెప్లో పెట్టేశాను అనమాట. ఓకే, హైదరాబాద్లో అదే శనివారం నాడు అన్లోడ్ అయ్యి వెళ్తుంటే ఇంక మనకి బండి కడిగేయడానికి టైం లేదని చెప్పేసి అప్పటికప్పుడు ఫోమ్ వాష్ అది చేయించాను. వీడియోలో వస్తుంది చూద్దరు. కానీ ఫోమ్ వాష్ చేశాడు. తర్వాత లోపల మొత్తం డస్ట్ అంతా వ్యాక్యూమ్ క్లీనర్ తోటి క్లీన్ చేశాడు. कितना लार्ज किया ट्रैक्टर लगी देसी को लग 1 EMI ఎంత పేదరా స్టార్ట్ చేసే అవకాశం ఎవరు? నా జర్నీ 46 ఛానల్లో చూడు, పాత కేరళ వీడియోలు ఉంటాయి. నేను లారీ మీద తిరిగి కేరళ వెళ్ళిన వీడియోలు కూడా ఉంటాయి. ఈ ఇంట్లో కంటే ఈ బండ్లనే ఎక్కుంటా అనుకుంటా మీ లైఫ్. ఇంటి దగ్గర ఉంటే మంచిగా శుభ్రంగా ఏది చేపలు పీతలు రొయ్యలు అవే ఉంటాయి. బండ్లు కూడా తిన్నాం గతంలో. అవన్నీ పాత వీడియోలో ఉన్నాయి. మొత్తం శుభ్రంగా అదంతా చేసాడనమాట. బండి అయితే బాగానే కడిగి పెట్టాడు. తర్వాత మేము వెళ్ళి శుభ్రంగా యార్డ్లో పెట్టుకుని పూజ అది చేసుకుని నిమ్మకాయలు తొక్కించుకుని
రావాలి కొంగు పెట్టేలా కొంగు తీసుకొచ్చాయి మన వీడియో ఎక్కడ ఉందా అది సౌండ్ సౌండ్ పెట్టుకున్నారా ఏంటరా మరి మరి ఈ వాడదు టైప్ అయిపోలే ఆ టైప్ కలపొట్టు చమ్మ ఇంకా దొరకలేదు బయట దొరికిన మార్కెట్లో వెళ్తాం ప్రతి రోజు కానీ అలా కలపొడి టైర్లు అయితే నీళ్లు కొట్టి ఆ పసుపు కుంకుమ పెట్టేసుకుని బొట్లు అయి పెట్టేసుకుని మనం పూజ అయితే చేసుకున్నాము. బండి పక్కన పెట్టేసుకున్నాం. ఆ రోజు నైట్ పడుకున్నాము. తెల్లారి పొద్దున్న మాకు లోడ్ అయిపోయింది. లోడ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు పడ్డాం అన్ని మీకు చెప్పాను. నెక్స్ట్ ఈ ట్రిప్ ప్రారంభం అవుతున్నాం. ఈ ట్రిప్పు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేసి నెక్స్ట్ ఈ ట్రిప్పు మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. మనం ఏం లోడ్ వేసుకుంటాకు వచ్చాం, అరటికాయ లోడ్ వేసుకుంటాకు వచ్చాం. ఎక్కడికి మ్యాక్సిమం ఇది అవుట్ ఆఫ్ స్టేటే, అంటే ఒడిశాలోకి వెళ్తుంది. కురదా పక్క నుంచి లోపలికి వెళ్తుంది. అదనమాట ఇంచుమించు పూరి రోడ్లోకి వెళ్తుంది. నాది మైకు మొన్నటి వీడియోలో మైక్ పోవడానికి కారణం ఏం కాదు, నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ థర్డ్లోనూ సెకండ్లోనూ పెట్టడం వల్ల అది అలా పోతుంది. ఒకటిలో పెట్టుకుని నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే మనకు బాగా వస్తుందని అనిపించింది. అదనమాట. ఓకే, అది ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాగే ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం మేము ప్రతిదీ కూడా ఈసారి వాయిస్ చెక్ చేసుకుని అప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేదంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చైనా సరే వీడియో అప్లోడ్ చేస్తాను తప్ప ఇంతకుముందు జరిగిన మిస్టేక్ అయితే ఇంకోసారి జరగనివ్వను. లేదు మనకి కొంచెం మంచి డబ్బులు చేతిలోకి వచ్చినప్పుడు కొంచెం మంచి మాకు ఏదైనా కొండం. ఓకే, ఈ వీడియోని ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను.